చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ముఖ్యంగా మనందరం మన కళ్ళ ముందు నిన్న ఆకుల శృతి చనిపోయింది, అంతకుముందు అనూష చనిపోయింది. అనూష చేసిన తప్పేంటంటే ఆమె పనిచేస్తున్న సంస్థలో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో అమ్మాయి జాబ్ చేస్తుంది, పార్ట్ టైం జాబ్. అక్కడికి కొంతమంది నిరుద్యోగులు మాకు సపోర్ట్ చేయమని అడగడానికి భిక్షాటనకి వెళ్తే ఆ అమ్మాయి ఆ నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమానికి 500 రూపాయలు భిక్షం వేసినందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి మానసికంగా చంపేసిర్రు. ఇది రాజ్యం చేసిన హత్య. ఆ హత్యను కూడా ఎక్కడికి రానియకుండా చేసిర్రు. తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు ఉండవని చెప్పారు కదా, మరి 14 నెలల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14 సెకండ్ల సమయం కూడా ఇలే. ఆకుల శృతిని అనూషాని చంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. అమర్ రహే ఆకుల శృతి, అమర్ రహే ఆకుల శృతి, అమర్ రహే అనూష. ముఖ్యంగా 3 విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏఐసిసి ఆఫీస్లో టాప్ లెవెల్ వాళ్ళు చెప్పింది ఆఫ్ ద రికార్డ్ ఒక జర్నలిస్ట్గా, మన ముఖ్యమంత్రి గారు దొంగతనంగా జడ్జీల ఇళ్ళకి వెళ్తున్నాడు. మొన్న అసెంబ్లీలో ఏమని చెప్పిండు? ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రానే రావు. ఉప ఎన్నికలు రానే రావని ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి, హైకోర్టు చెప్పాలి. గ్రూప్ 1 విషయంలో ఏమని చెప్తున్నాడు? మీరు ఎన్ని కేసులు వేసుకున్నా మీరు ఓడిపోతారని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పని చేస్తున్నాడా, హైకోర్టు సుప్రీంకోర్టు పని చేస్తున్నాడా? సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిన్నగాక మొన్న అలహాబాద్ కోర్టులో నోట్ల కట్టలతో దొరికిన జడ్జిలు, అవునా కాదా? జడ్జిలు దొరికిరా లేదా నోట్ల కట్టలతో? షేమా కాదా? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇలా దొరకకుండా ఎంతమంది జడ్జీలు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్నారో మనందరికీ తెలుసు. ఇదే గ్రూప్ 1 కేసు విషయంలో 32 కేసులు వేసిరు పిల్లలు, చందాలు వేసుకొని 20-30 లక్షలు ఖర్చు పెట్టి. ఏ కేసు విషయంలో కూడా పిల్లలు తప్పు అని చెప్పలే, ఏ కేసు విషయంలో కూడా గవర్నమెంట్ రైట్ అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిర్రు అని చెప్పారు. 6 నెలలు లేటుగా ఎందుకు వచ్చిర్రు అంటే జీవో నెంబర్ 29 అనేది జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు ఈ ప్రభుత్వం దాచిపెట్టి దొంగ పని చేసింది ప్రభుత్వము. నిరుద్యోగులు ఆర్టీఐ ద్వారా వేయడం ద్వారా అప్పుడు 6 నెలల తర్వాత జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. జీవో నెంబర్ 29 బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కేసులు వేసారు. 32 కేసుల్లో లేటుగా రావడం వల్ల కొట్టేసింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారు ఏమంటారంటే 563 ఉద్యోగాల కోసం మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన 563 ఉద్యోగాలంటే జడ్జీలకి పట్టింపు లేదు, హైకోర్టు జడ్జీలకి పట్టింపు లేదు. జడ్జీలను మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఒక పార్లమెంటు సభ్యుడు ఆఫ్ ద రికార్డు చెప్పిండు. సంక్రాంతి హాలిడేస్కి ఫారెన్ టూర్లకు వెళ్ళిన జడ్జీల వివరాలు తీయండి. ఎక్కడెక్కడ ఏ జడ్జీలు ఎట్లెట్లా మేనేజ్ చేసిరో హైకోర్టులో అందరికీ తెలుసు. ఒక జర్నలిస్ట్గా, ఒక బాధ్యత గల పౌరుడిగా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నా. ఇక ఒక రోజు వస్తుంది నిజాలన్నీ బయటకు చెప్తే ఈ రాజకీయ నాయకుల్ని ఉరికించి కొట్టే రోజు వస్తుంది. ఎందుకు ఒక పరీక్ష 13 తప్పులు, 100 తప్పులు, 13 సంవత్సరాల నుంచి ఒక పరీక్ష కూడా నిర్వహించలేని ప్రభుత్వం. గత ప్రభుత్వం పేపర్లు లీక్ చేసింది, బయోమెట్రిక్ పేరుతో పిల్లల్ని ఆగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మిస్టర్ రేవంత్ రెడ్డి గారు 14 సెకండ్లు కూడా నిరుద్యోగులను ఎందుకు కలవలేదు? తప్పుల మీద తప్పులు చేసిన మహేందర్ రెడ్డికి ఏం శిక్ష చేసినావు? తప్పుల మీద తప్పులు చేసి జనార్దన్ రెడ్డికి ఏం శిక్ష చేసినావు? మన బుర్రా వెంకటేశం గారికి ఎవరైనా పిల్లలు ఫోన్ చేస్తే మీరు నాకు ఫోన్ చేస్తే నేను కేసులు పెడతా, నేను కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నా. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న రాకేష్ అన్న, మన పిల్లలు ఢిల్లీలో రాకేష్ గారు మీరేం చేయాలంటే ఢిల్లీలో మన పిల్లలు డబ్బులు లేక పిల్లలు లాయర్ల కాళ్ళు, జడ్జీల కాళ్ళు పట్టుకుంటున్నారు. దయచేసి సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ని పెట్టండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, దాసోజు శ్రవణ్ గారు కపిల్ సిబాల్ని పెట్టి దాదాపు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ని పెట్టారు ప్రిలిమ్స్ టైంలో. మరి అసలైన సమయంలో మన పిల్లలు పైసలు లేక కోర్టులో ఓడిపోవడం అంటే చాలా దౌర్భాగ్యం. ప్రతిపక్ష పాత్ర టీఆర్ఎస్ పార్టీ పోషించాలి. రాకేష్ అన్న మీరే రేపు ఢిల్లీ వెళ్ళండి, అవసరమైతే సీనియర్ కౌన్సిల్ని పెట్టండి. అదేవిధంగా బీజేపీ బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి 30,000 మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి ధర్నా చేసి అరెస్ట్ అయ్యిండు. మరి బీజేపీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని రోజులు అసెంబ్లీ జరిగింది కదా, గ్రూప్ 1లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, 40 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు?
ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాటం చేయట్లేదు? నిరుద్యోగులు ఇప్పటికీ 20 ప్రెస్ మీట్ పెట్టారు, 2 ఆత్మహత్యలు అయినాయి. దయచేసి 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకముందే, వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకముందే, ఇంతవరకు బుర్రా వెంకటేశం గారు మన పిల్లలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి కార్యాలయం పట్టించుకోవట్లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, యూపీఎస్సీ ప్రమాణాలు లేవు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద క్యాస్ట్ ఎందుకు? ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద నేమ్ ఎందుకు? హాల్ టికెట్ అంటేనే ఒక కోడ్ కదా, కోడ్ కి బార్ కోడ్ ఇస్తే సరిపోద్ది కదా. ఈ 21,000 మందిలో 563 అక్రమంగా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎందుకు మీరు ఈ విచారణ చేయట్లేదు? మీరు మా ప్రశ్నలకి సమాధానాలన్నా చెప్పండి, మేము చెప్తున్న వాటిని తప్పన్నా ప్రూవ్ చేయండి. లేకపోతే మేము చేసిన ఆరోపణలన్నిటికీ మీరు బాధ్యులే. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే నీ మిలిటరీ కాపాడలేదు, నీ ఆర్మీ కాపాడలేదు, విద్యాశాఖ మంత్రి లేడు. 40,000 కోట్ల రూపాయల సెంట్రల్ యూనివర్సిటీ భూములు మింగుతున్న భూబకాసురులు ఎవరు? నీకు భూములు ఎక్కడ దొరకలేదా? సెంట్రల్ యూనివర్సిటీలోనే దొరికినాయా? 42% రిజర్వేషన్ అని మమ్మల్ని అందరినీ రైళ్లలో పంపిస్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీ వెళ్ళి 42% రిజర్వేషన్ బీసీలకు తీసుకురావాల్సిందే. తమిళనాడులో ఏ విధంగా అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి 69% రిజర్వేషన్ తీసుకొచ్చిందో, మీ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ వెళ్ళి మా బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చేదాకా మీరు రావాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి లేదు. గ్రూప్ 1 విషయంలో రివాల్యుయేషన్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా చేయాలి. మేము ఈ సమస్య పరిష్కరించడానికి ఉన్నాం. మేము రాజకీయ పార్టీ లాగా మీ మీద దుమ్మెత్తిపోయట్లే. మిస్టర్ బుర్రా వెంకటేశం, డెమోక్రసీలో డిబేట్, డిస్కషన్, డైలాగ్ ఉంటుంది. మీరు మాకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము ఆల్ పార్టీ లీడర్స్ వచ్చి కలుస్తాం. రాకేష్ అన్న మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. సుప్రీంకోర్టులో మన పిల్లలకి డబ్బులు లేవు, సీనియర్ కౌన్సిల్ పెట్టండి. బీజేపీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు పృథ్వన్నకి వేరే అర్జెంట్ పని ఉండడం వల్ల నేను వెళ్తున్నా, మళ్ళీ వస్తా. మీరు అందరు కూడా బాధితులు మాట్లాడాలి. మీరు లీగల్ గా ఫైట్ చేసినంత కాలం మిమ్మల్ని ఎవడేం చేయలేడు. మీరు ఇల్లీగల్ గా ఫైట్ చేస్తేనే మీ మీద కేసులు పెడతారు. మీకోసం కొట్లాడడానికి మేమంతా ఉన్నాం. మీరు ఆవాజ్ దో హమ్ ఏక్ హై. మీరు మీ బాధలు మీరు చెప్పకపోతే లీగల్ గా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కూడా పనికిరారు. జో డర్ గయా ఓ మర్ గయా.